ఆదేశాల మేరకు అట్లనే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు అన్న ఆదేశాల మేరకు మోడీ గారి దిశబొమ్మ దానం చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధ కలిగించింది. యువకులను అలాగే మహిళలను చాలా కఠినంగా జంతర్ మంతర్లో ఏదైతే ధర్నా చేపట్టిన దాంట్లో యువకులను చాలా కఠినంగా కొట్టారు. దానికి మా ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీజీ నిన్న వాళ్ళకి నిరసన తెలియజేయడానికి వెళ్తే మా లీడర్ని కూడా కఠినంగా మన అరెస్ట్ చేసి రాత్రి వరకు మన జైల్లో పెట్టడం జరిగింది. అక్కడ దానికి మేము ఏదైతే ఈ ధర్నా ఉందో మా లీడర్ని అట్లా చేయడం వల్ల ఈ స్టూడెంట్స్ అలా చేయడం వల్ల ఈరోజు ఈ మోడీ విశ్వ దానం చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, రాబోయే కాలంలో యువత ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా మీకు 100% బుద్ధి చెప్తారు. అది ఇప్పుడు నిన్నటి స్టార్ట్ అయింది. మా తెలంగాణలో చాలా చైతన్యం ఉంటుంది. ఇక్కడ ఏదైతే యువకులు మన అక్కడ సెంట్రల్లో కానీ ఇక్కడ స్టేట్లో కానీ రెడీ ఉన్నారు మీకు బుద్ధి చెప్పడానికి. మా యువ నాయకుడు ఏ పిలుపునిచ్చినా కూడా మా కాంగ్రెస్ యువకులు అందరము కలిసికట్టుగా పనిచేసి మేము ఒకటే చెప్తున్నాం, రాహుల్ గాంధీ ఏ పిలుపునిచ్చినా మేము అండగా ఉండి ఆయనకు మద్దతుగా తెలిసి మా రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు మేము కష్టపడి ఆయన ప్రధాని చేసుకుంటామని తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.